దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు అని చెప్పజాలను, కానీ ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమించిన నాథుడు నరకయాత్ర అనుభవించేటువంటి దినముగా, మరి మన కోసం ప్రాణం పెట్టిన దినముగా ఉన్నప్పుడు ఒక్కింత మనకు విడుదల క్షేమము శుభకరమే. కానీ ఇంకో వైపున ఎవరైనా మనసున్న వ్యక్తులైతే, ప్రేమ కలిగిన వ్యక్తులైతే, నన్ను ప్రేమించే వ్యక్తి నరకయాత్ర అనుభవించినప్పుడు సంతోషించలేకపోతారు, సంపూర్ణంగా సంతోషము కలగలేకపోతారు. కారణం ఏంటంటే ఆయన నరకయాత్ర అనుభవించేటప్పుడు మనము సంతోషించడము కొంచెం బాధనే. అఫ్కోర్స్ ఆయన నరకయాత్ర అనుభవము, ఆ మరణ అనుభవము మనకు నెమ్మది, మనకు విడుదల, మనకు జీవము, మనకు క్షేమము, మనకు సంతోషం కలిగే విధంగా ఉన్నప్పటికీ ఒక దిక్కు అలాంటి అనుభవము, అలాంటి అనుగ్రహం దేవుడు మనకు అనుగ్రహించినప్పటికీ ఈరోజు నా నాథుడు సిలువ యాత్రలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప వేదన స్మరించుకోవడము మనం దేవుని బిడ్డలుగా మనకు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పగలు వాక్యము చెప్పబడ్డది, కానీ అది కేవలము రెగ్యులర్గా సహవాసంలో వచ్చిన బిడ్డలకు మరి చెప్పబడ్డది ఒక కొంచెంసేపు అయినా. ఇప్పుడు సంధ్యాకాలంలో అందరికీ ఇప్పుడు లైవ్ పోతుంది, ఫేస్బుక్లో కూడా రికార్డ్ అవుతుంది. సో అవకాశం వస్తే యూట్యూబ్లో కూడా అప్లోడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యము విందాము సరైన రీతిగా. మూలవాక్యం ఏం చదువుకున్నాం? 15 మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించును. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆస్వాదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు ఇప్పుడే వింటున్నారని నేను నమ్ముతలేను, అంటే నేను వింటున్నారని నేను అనుకుంటలేను. మీరు చదివారు, చాలాసార్లు చదివారు, వాక్యం కూడా విన్నారని నమ్ముచున్నాను. ఓకే, కొత్త వాళ్ళకైతే ఇది కొత్తగా ఉండవచ్చు, కానీ ప్రపంచంలో లోకంలో జరుగుతున్నది రాయబడ్డది. అది ఎలాగంటారా, ఈ లోకములో ప్రజలు సంతోషపెట్టే విధంగానే ఏదైనా న్యాయబద్ధమైన విషయమైనా అన్యాయమైన విషయమైనా ప్రజలను బట్టి, స్పందన బట్టే కార్యం జరుగుతుంది. ఇది అన్యాయమా, ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది నీత్యా, అది దుర్నీతి అని చూస్తలేరు పాలకులు, ప్రతినిధులు, అధికారులు కదా. ఆ కాలము నుండే, అంటే ఏ కాలము? ఇప్పుడైతే ప్రజాస్వామ్యము, ఇప్పుడు డెమోక్రసీ కాలం, ప్రజలు ఓటేస్తే గెలిచే అధికారులు ప్రజలు సంతోషపెట్టే విధంగా ఉండకపోతే ఏం చేస్తారు? ఇది 100% ప్రజాస్వామ్యం కనుక ప్రజలు సంతోషపెట్టే విధంగా ఉంటుంది. అది న్యాయమా అన్యాయం చూడరు, ప్రజలు సంతోషం. అది ప్రజలు అన్యాయం కొడితే అన్యాయమే పాలకులు దాన్ని అమలు చేసే విధంగా చేస్తారు. మరి ఆ కాలంలో, రాజుల కాలంలో సైతం రోమా సామ్రాజ్యం బహుబలంగా ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు కూడా ఇదే తంతు. యూదా దేశాన్ని పిలాతు పరిపాలిస్తున్న గవర్నర్గా, అలాగనే మరి గలిలియా ప్రాంతము, ఆ దేశమంతా హేరోదు పరిపాలిస్తున్నాడు. హేరోదు కూడా యెరూషలేములో ఉన్నాడు, పిలాతు కూడా యెరూషలేములో ఉన్నాడు. అయితే పిలాతు ఏం చేస్తున్నాడు? అంతకుముందే యేసు ప్రభువు పట్టబడ్డాడు కదా. గెత్సేమనే తోటలో ప్రార్థన అనుదినము అలవాటుగా ప్రతి సాయంత్రం కాలంలో అక్కడ శిష్య బృందముతో కొద్దిసేపు సేద తీర్చుకునే విధంగా, ప్రార్థించే విధంగా, ఏకాంతం గడిపే విధంగా అలవాటు అనమాట. కద్దు అటు వెళ్ళడము, కద్దు అనమాట, అంటే అలవాటు, సర్వసాధారణం. ఆ ఒలివ కొండకు కూడా గురువారం నైట్
యేసు ప్రభు మరి బృందం అనగా తన శిష్య బృందము వెళ్ళారు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మిగతా రోజులు ఉన్నటువంటి ప్రార్థన కాదు ఈ ప్రార్థన, విశిష్టమైనది, గొప్ప భారంతో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిదంటే, యేసయ్య ఒంటరిగా వెళ్ళి ఈ ముగ్గురిని, అంటే ఆ కొండ ఎక్కేటప్పుడు, ఆ ఒలివ కొండ మీదికి పోయేటప్పుడు అంటే యథావిధిగా ప్రాముఖ్యమైన కార్యక్రమాలకు ముగ్గురు శిష్యులు ఎక్కువ శాతం ఉంటారు చూడు, పేతురు, మరి యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని తీసుకొని పోతాడు కొండెక్కి, ఆ ఒలివ కొండకెక్కి ప్రార్థన చేస్తాడు. మిగతా అందరూ కొండ దిగువన ఉన్నారు, ఇక్కడ ఉండే ప్రార్థన చేయండి. ఆ ముగ్గురిని తీసుకొని పోయి అక్కడ ప్రార్థన చేస్తున్న క్రమంలో ఒంటరిగా వెళ్ళి, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన మనసు లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్గా యేసయ్య ఒక కుదురుగా ఒక ప్రార్థన ప్రారంభించిన తర్వాత, ప్రారంభం నుండి ఆఖరి వరకు అక్కడనే ఉండేది. ఈ సమయంలో మాత్రము, ఈ పర్టికులర్ సమయంలో మాత్రము మాటికి తన మనసు కలవరపడుతున్న ఆ ఇబ్బందిని బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ వెంటనే వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు. అంటే ఆయన మనసు ఉండలేకపోతుంది. ఎందుకంటే ఈ కాసేపట్లో దొమ్మిగా ఒక దొంగను, ఒక హంతకుని ఎలా పట్టుకుంటారో అలా పట్టుకోవటానికి కొంతమంది సైనికులు వస్తారు, రోమ సైనికులను పట్టుకుంటారని ఆ వేదన పడుతున్నాడు. కాబట్టి మనసు లేదు, కలవరము. ఒక మనసు స్థిమితం అంటే ఏమంటారు, అగులుబుగులు అంటారు చూడు. ఎందుకంటే మనలాంటి స్వభావంతో ఆయన జన్మించాడు. పాపం ఎరగని వాడే. మనం పాపశాపంలో పుడితే ఆయన పాపం ఎరగకుండా, అంటే పరిశుద్ధాత్మతో పుట్టాడు. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం ఎలాంటి భయము భ్రాంతులుగా, ఎమోషన్స్గా, సందర్భం బట్టి ఎమోషన్స్ ఎలా ఉంటామో, యేసయ్య కూడా అలా సందర్భం బట్టి ఎమోషన్గా లోనపోయిన వ్యక్తిత్వమే యేసయ్య. ఆయన వ్యక్తిత్వమే మనకు వచ్చింది, దేవుని వ్యక్తిత్వం. అది మళ్ళీ దట్టు శరీరధారిగా అవతరించినప్పుడు ఇంకా మనలాగా ఎమోషన్లు ఏమి ఉంటాయో సందర్భం బట్టి ఆయనకు అదే ఎమోషన్స్. కాబట్టి భయము కలిగిన ఎమోషన్. ఆ భయము ఏం భయం అంటే, ఆత్మని సిద్ధమే కానీ శరీరము బలహీనత. అదేనమాట. ఆయనకి ఏదో జరుగుతుంది కాదు, నేను ఎలా ఎదుర్కోగలుగుతాను అంత గొప్ప వేదనకరమైన, బాధకరమైన పరిస్థితిని అని కలవరముగా మరి ఆయన అక్కడ కలత చెందుతూ ఆ ప్రార్థన మాటికి వస్తూ వీళ్ళ శిష్యులను చూస్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారా? మనం సాధారణంగా ఏదైనా టెన్షన్, లేకపోతే ఏదన్నా మనకు యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే మన ఇంట్లో యాక్సిడెంట్లో కానీ ఎవరైనా సీరియస్గా ఉంటే ఇంటి వాళ్ళే మనం ప్రార్థన చేస్తే కాన్సన్ట్రేషన్ పెట్టలేం. ఏమవుతుందో, వాళ్ళు అలా డాక్టర్ ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకు యాక్సిడెంట్ జరిగింది, బ్లీడింగ్ అవుతుందా అని కంగారు ప్రార్థన మనసులో పట్టకుండా మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఇంకోళ్ళకు ప్రార్థన అంటే చెప్తామన్నమాట. మీరు కొంచెం ప్రార్థన చేయండి, మా ఇంటి వారికి ప్రార్థన చేయండి, మా అమ్మకు ప్రార్థించి, మా నాన్నకు ప్రార్థించి, మా అన్నకు ప్రార్థించి, మా అక్కకు ప్రార్థించి, మా వదినకు ప్రార్థించి అని వాళ్ళు, ఎందుకంటే ఇంటివారు కనుక వాళ్ళు కలవరంతో ఇబ్బందిగా గుండె బలవెక్కే విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. ఇంకోరి మీద ప్రార్థన చేస్తారా, కొంచెం ప్రార్థన చేయరు అన్నట్టుగా. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులు అంతకంటే ఘోరంగా వాళ్ళు శోధించబడుతుంది. నిద్ర వస్తుంది వాళ్ళకు, నైట్ అయింది, నిద్ర వస్తుంది. ఎప్పటికైనా ఎంత ప్రయాణం చేసి సువార్త చెప్పి ఆయా ప్రాంతాలు గడిపినా వీళ్ళు ఒలివ కొండ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ప్రార్థన చేసి ఎవరికి వారు విశ్రాంతి తీసుకునేటువంటి విషయమే. కానీ ఆ రోజు ఏందో కానీ వీళ్ళకు శోధన జరుగుతుంది. అయ్యో శోధన జరుగుతుంది, మెలకువని ప్రార్థన చేయండి అని చెప్తాడు. మళ్ళీ ఆయన కంగారుగా మళ్ళీ ఆ గానుగా రాగి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఆయన కలవరం, మళ్ళీ చాలా బాధ, బరువెక్కిన గుండెతో మళ్ళీ వస్తాడు. మళ్ళీ వాళ్ళు అదే మామూలే వాళ్ళు నిద్రిస్తూ, అంటే నిద్రకు సోకుతారనమాట.
నిజ సూక్తులు. మళ్ళీ ప్రార్థించలేరా అంటే మళ్ళీ ప్రార్థన చేస్తారు. చివరిగా మూడోసారి ముమ్మారు అట్లా జరిగింది. మూడోసారి వచ్చి మీరు ఒక గడియనే నా కోసం ప్రార్థన చేయలేరా అంటాడు. అప్పుడు అంటాడు పేతురు, అయ్యా ప్రార్థన చేయాలని మాకు ఉంది, కానీ సాతాను మా రెప్పల మీద కూర్చున్న విధంగా నిద్ర వస్తుందయ్యా, నిద్ర సోకుతుందయ్యా. ఇక ఆయన బరువెక్కిన గుండెతో సరే మీకు శోధన కలుగుతుంది, ఎందుకంటే అది అంధకార గడియ. కొన్నిసార్లు ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రియ దేవుని, మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనలో కలవరం వస్తుంది. ప్రార్థనలో మనస్తాపము కలిగే విధంగా, అంటే మన స్థిమితం ఉండదన్నమాట. కలవరం ఆ సంభవం మనము పరుస్తుంది. గుండె బరువెక్కే విధంగా ఉంటుంది, కలత చెందే విధంగా ఉంటుంది. టెన్షన్కు మనము ప్రార్థన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం. ఇలాంటి అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తుంది. మనం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకోళ్ళు కూడా అడుగుతాం, ఇంకోళ్ళు కూడా ప్రార్థన సహాయం కోరుతాం, నన్ను కోసం ప్రార్థన చేయండి. సహజంగా దేవుడు చూపించిన మాదిరి మనము ప్రార్థన మనం చేసుకొని అందరి కొరకు చేసినాం. ఇంకొరకు ఎవరైనా పాస్టర్లు కానీ విశ్వాసంలో వచ్చినప్పుడు నా కోసం ప్రార్థన చేయరు అంటారు. అది క్రైస్తవ యొక్క బాధ్యత, అదొక ధర్మం, ఒక పద్ధతి అన్నమాట. అఫ్కోర్స్ ప్రార్థన చేయకుండా ఊరికనే కాలము వెళ్ళబుచ్చే విధంగా సోమరిగా భక్తి లేకుండా, భక్తి సాధన లేకుండా ఉన్నవారు ఊరికనే తీరగా ప్రార్థన చేయమనే వాళ్ళు, అది వేరే విషయము. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొల్లలుగా తయారవుతున్నారు. బట్ యేసయ్య లాంటి భక్తి ఉన్నవారు నిజంగా గొప్ప భక్తులైన సైతము ఇదిగో ప్రార్థన చేయమంటారు, ఇతరుల సహాయం కోరుతారు. ఎందుకంటే వచ్చే పరిస్థితిని ఎదుర్కోవటానికి దేవుని కటాక్షము బహుబలంగా కలగటానికి అందరి ప్రార్థన సహకారం ఉంటేనే విపత్తు మీద జయం పొందటానికి ఉంటుంది, ప్రమాదం మీద జయం పొందటానికి ఉంటుంది. భయభ్రాంతులు కల్పించి మనల్ని కలవరపరిచి మనల్ని ఘోరమైన శోధన గురి చేసే దాని మీద జయం పొందటానికి ఉంటుంది. యేసయ్య కూడా అలానే కోరాడు. కోరినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నా కానీ ఆయనకు భయము, అంటే ఒక కలవరం వచ్చేస్తుంది. శిష్యులకు ముమ్మారు చెప్పినప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు, సరే ఇక మీరు శోధన గురవుతున్నారు, ఎందుకంటే అది అంధకార గడి అన్నమాట. కొన్నిసార్లు ఇందాకనే చెప్పబడినట్టుగా కొన్నిసార్లు ఇలాంటి గడియలు వస్తాయండి. మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినా అది ఆశీర్వకరమైన గడియ కాదు. మనం కలవరపరిచేది, మనల్ని శోధన చేసేది, మనల్ని కృంగదీసేది, మన భయభ్రాంతులు కలగజేసే ఆ గడియలు ఉంటాయి. కొన్ని అంధకార గడియలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన విడవక మరవక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటి బరువెక్కిన హృదయంతో అయినా చేయాలి. అప్పుడు యేసు ప్రభు అంటాడు, సరే మీరు శోధన ఘోరంగా పడిపోతున్నారు కనుక మీరు వెళ్ళండి, మీరు బాగా అలసిపోయారు, టైర్డ్ అయిపోయారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని వాళ్ళని పంపిస్తాడు. పంపించి ఇక వాళ్ళు లేచి ఉండే క్రమంలో యేసు ప్రభు మళ్ళొక్కసారి అలా చెప్పాడు. వాళ్ళు వేసి అట్లనే యేసయ్య చెప్పినట్టుగా చేయటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. మళ్ళొకసారి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఎంత శాస్త్రులు చెప్తున్నారు, పండితులు, బైబిల్ పండితుల పరిశోధకులు, ఆయన దాదాపుగా 300-500 అంటే ఏమన్నా బీపీ, అంటే అంత టెన్షన్ పెరిగిందన్నమాట. షుగర్ లెవెల్స్ కానీ బీపీ లెవెల్స్ కానీ అంతగా అయిపోయి ఏమైపోయింది తెలుసా, తన చెమట రక్త బిందువులాగా పడ్డది. అంత టెన్షన్ అవుతుందన్నమాట. ఈ ట్రంబలింగ్ అంటే ఏమంటారు, ట్రంబలింగ్ అంటే అది అపవాదికి ఉపయోగపడేటువంటి మాట. యేసయ్య చాలా అది ఆ విపత్తులు ఎదుర్కోవటానికి ఆత్మసిద్ధమే, శరీరము ఓర్చుకోలేనటువంటి బలహీనతగా ఉంది కదా అని ఆ టెన్షన్తో తన బీపీ, తన షుగర్ లెవెల్స్ హైగా అయిపోయింది. అలా ఉన్నప్పుడు మొత్తం తన చెమట అంతా రక్త బిందువులాగా పడిపోతుంది. అలాంటి మీమాంసలు మొత్తం నరాలు తెగిపోయేంతగా టెన్షన్ అయిపోయింది యేసు ప్రభుకు. అందుకోసమే ఆ నరాలు, ఆ
రక్తనాళం నుంచి లేకపోతే రోమా గంధికల నుంచి చెమట బదులుగా రక్తం వస్తుంది. అలాంటి సందర్భంలో పరలోకముడి దేవుడు దేవదూతను పంపించి అతన్ని బలపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని ఇలాంటి సందర్భంలో ఒక యేసు ప్రభునే కాదు, తన భక్తుడిగా తన చిత్తం ఎరిగిన వారు, తన సంకల్పం చొప్పున నడిపించబడుతున్న వారిని తప్పక తన దాసుల ద్వారా, తప్పక తన భక్తుల ద్వారా, అవసరమైతే యేసు ప్రభువుని ఎలాగ దేవదూత ద్వారా బలపరుచుండో మానవులను దేవదూత ద్వారా కూడా బలపరుచు. అలాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సేవకులు చెప్తా ఉంటారు, ప్రియదేవులేరా అలా బలపరుస్తాను. అందుకోసం నువ్వు దేవుని వల్లే వచ్చావు, నేను ఎంతో టెన్షన్తో బాధపడ్డాను, నేను కంగారు పడి ఉన్నాను, ఏమి తోయని పరిస్థితిలో, ఎటు తోయనటువంటి విధానంగా ఉన్నప్పుడు ఎదుగో దేవుళ్ళలాగా దేవుడు పంపితే వచ్చినట్టుగా వచ్చావు. నిజంగా నీ మాటలు నన్ను బలపరుస్తూ, నీ ప్రార్థన ఎంతో ఆదరణ బలం ఇచ్చింది అని చెప్పి ఇలాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు కూడా కొద్ది గొప్ప అనుభవం మరి ఆ మాటలు మీరు ఎదుర్కొన్నారండి. ఆ అనుభవం మీరు మరి పొందుకుని నమ్ముచున్నారు. ప్రియదేవులారా, ఏది ఏమైనప్పటికీ యేసయ్య అలాంటి భారభరితంగా ఉన్నప్పుడు దేవదూత పరలోకం నుండి పంపబడి, దేవుని ద్వారా పంపబడి అతన్ని బలపరిచినప్పుడు అప్పుడు సిద్ధపాటుగా ఉన్నప్పుడు అప్పుడు రోమా సైనికులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుల ద్వారా తీసుకుపోయారు. ఈ యేసుప్రభుని పట్టుకోగానే వెంటనే శిష్యులు చెదిరిపోయారు. మేము మా ప్రాణంతో నేను అంత ప్రేమిస్తున్నాం ఇంత ప్రేమిస్తున్నాం అని చెప్పిన మాటలు ఏంది చాలా చెప్తామండి. సందర్భం వచ్చినప్పుడు నిజంగా శిష్యులు ఎంతగా 3.5 సంవత్సరాలు ఒంటి పెట్టుకొని ఆయన వెంటే ఉండి అన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూశారు, అనుభవించారు, ఉపమాన బోధలు విన్నారు. చాలా ఆయన బోధలు ఆశ్చర్యపోయి ఆ బోధల ద్వారా ఎంతో దీవించబడ్డారు, బలపరచబడ్డారు. నిజంగా ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన ప్రవక్త, ఈయన దైవ కుమారుడు, ఇతడు మెస్సయ్య, నిత్య జీవం నీలో ఉండగా ఎక్కడ వెళ్ళేదని చెప్పినటువంటి శిష్య బృందము యేసయ్యను పట్టుబడంగానే చెదిరిపోయింది. ఎందుకంటే ఇది వాక్య నెరవేర్పుగా కాపరి పట్టబడుతున్నప్పుడు గొర్రెలుగా శిష్యులందరూ చెదిరిపోయారు. ఇది వాక్యం నెరవేర్పుగా, లేఖనాలు నెరవేర్పుగా జరిగింది. కానీ సందర్భంలో కానీ సంభవాల్లో కానీ మన జీవిత యాత్రలో సంభవం, ఆ సందర్భంలో కూడా మనం కూడా ఇలానే ఎంతో ప్రేమ ఒలకబోస్తాం. మన సందర్భం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉండలేం, భయపడి పారిపోతాం. ఎంతటి భక్తులమైనా ప్రియ నేను బిడ్డలారా, కడవరి దినాలు మనకు అంత ఇదివరకు స్టార్ట్ అయినాయి, అంత దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి భక్తి ఈ శిష్యులే యేసయ్య పట్టుబడినప్పుడు ఎలా చెదిరిపోయారో అలా చెదిరిపోవడం అని ఏం గ్యారంటీ అండి? అలాంటి గొప్ప భక్తులే చెదిరిపోయినప్పుడు నువ్వు చెదిరిపోవా? కాబట్టి ప్రార్థన అనేది, సహవాసం అనేది దినదినం మన జీవితంలో ఇంకా గొప్పగా దేవుని కృపను పొందుకుంటూ బలపరచబడుతూ స్థిరపరచబడుతూ ముందుకు సాగిపోయి ఆత్మీయ జీవితం నిర్లక్ష్య వలదు, అశ్రద్ధ వలదు, సోమరి వలదు, మందగించే పద్ధతి తొలగించుకుందా. ఎందుకంటే ఆషామాషి కాదు, శిష్యులకే తప్పలేదు, మనకు తప్పకుండా ఉంటుందండి. కాబట్టి మనకు దేవుని కృప ద్వారా దినదినము మనం బలం పొందుకోవాలి. ఒకవేళ మనం చెదిరిపోయే విధంగా పరిస్థితి వచ్చినా తరిగి మళ్ళీ మారుమనసు పొందుకుని ఆయన వెంబడించే విధంగా ఉండే జీవితాలు ఉండాలి తప్ప ఇక అటే శాశ్వతంగా లోకంలో పారిపోయే జీవితం ఎందుకండి? దాని కొరకు మనల్ని దేవుడు రక్షించాడు. పిరికి వాళ్ళు పరలోక రాజ్యం చేరరు. కాబట్టి నీతిమంతులు అనేవారు ఆయన నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాసంగా జీవించు వారందరూ ధైర్యంగా ఉంటారు సింహం వలె. ఆ సింహం వలె ఉండాలంటే ప్రార్థన, విశ్వాసము పెంపొందించబడాలి, బలపరచబడాలంటే వాక్యం, ప్రార్థన మన జీవిత వ్యక్తిగతంగా ఒంటరితనంగా దేవునితో ఎక్కువ గడపాలి. కనెక్షన్ బాగా బలంగా దృఢంగా ఉండాలండి. చీటికి మాటికి మనస్తాపమై వెళ్ళిపోవడం, కొంచెం ఆయాసం వస్తే అయ్యో తప్పిపోవడం అంటే అది ఏం భక్తి? అది భక్తిలో శ్రమ ఉంటుంది, భక్తిలో వేదన ఉంటుంది, భక్తిలో మనకు శోధన ఉంటుంది, భక్తిలో ఏముంటుంది? పరీక్ష ఉంటుందండి.
దాన్ని మనం ఎదుర్కొనే విధంగా బలంగా దైవ శక్తి పొందుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎనివే ఈ సమయంలో ప్రధాన యాజకుడు దగ్గర తీసుకుపోతే అన్యాయమైన తీర్పు, వాళ్ళ అన్యాయస్తులే కదా. సమయం దొరికిన కొలది దేవాలయంలో యేసు ప్రభు మరి రోజు అనుదినము బోధిస్తున్నప్పుడు ఆ బోధ ద్వారా ఏదో ఒకటి వాళ్ళకు తలుగుతుంది. ఎందుకంటే వారు మత గురువులా ఉన్నారు, కానీ యథార్థంగా రక్షణ పొందిన బిడ్డలు కాదు, యథార్థంగా దేవుని సేవించిన వారు కాదు. ప్రజలను మోసపరిచే విధంగా ఆ తప్పుడు బోధలతో మరి పరంపర ఆచారములో ఈ మతములో ఉన్నటువంటి బోధకులుగా ఉన్నారు ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు. కాబట్టి ఆయన బోధ వాళ్ళ హృదయాలు తాకుతుంది. అది మారుమనసు పొందడానికి బదులుగా ఆయన మీద కక్ష సాధింపుగా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి సమయం దొరికిన కొలది ఆయన చంపడం చూశారు, సమరిద్దుమా. కానీ అందరూ జనులు ఆయన వెంబడించిన వారందరూ ప్రవక్తగా గొప్పగా మెస్సయ్య అని చెప్పుకుంటున్నారే. మనం ఇప్పుడు ప్రజలు ఆయనను అలా కూడా అందరూ చూసే విధంగా ఆయనను పట్టుకుంటే మనల్ని చంపేస్తారు ప్రజలు. జనాలకు జన సమూహానికి భయపడి ఆ కార్యం చేయలేకపోయారు. కాబట్టి ఒంటరిగా అర్ధరాత్రిలో ఆయనను పట్టుకున్నారు. అది కూడా శిష్యులు కింద, కొంతమంది కింద ఉన్నారు, కేవలం 3 మాత్రమే పైనున్నారు. అంధకార గడియ. ఆ సమయంలో యేసయ్యని ఇట్లా పట్టుకోగానే చెదిరిపోయినటువంటి శిష్య బృందము, ప్రియ దేని బిడ్డలారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 20-25 రోజుల్లో అలజడి రేపుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా అంతే అండి. ఆయన ఒంటరిగా వెళ్ళాడు ప్రయాణము. అది కూడా రాత్రిలో 11:40 మరణించినట్టుగా చెబుతున్నారు. ఇదివరకే అది చీకటి పడంగానే ఏదో అతన్ని ఇబ్బంది చేసినట్టుగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఏదో ఒక డ్రామా లాగా చేసి ఆ సమయంలో అక్కడ పడిపోయిందని చెబుతున్నారు. అన్యాయమైన తీర్పు ఇది ఎప్పుడు వస్తుందో స్పాట్ పెడుతున్నారు ఆయనకు. ఎందుకంటే ఆయన కేవలం సువార్థికుడే కాదు, మామూలు యొక్క పాస్టరే కాదు, మరి చారిత్రాత్మకమైనటువంటి మరి న్యాయాన్ని, సత్యాన్ని కులంకుశంగా అన్ని వర్గాల వరకు చరిత్ర విప్పి చూపిస్తున్నాడు, చెబుతున్నాడు. ప్లస్ క్రైస్తవులకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గవర్నమెంట్తో పోరాడుతున్నారు. చట్ట ప్రకారంగా, న్యాయపరంగా అవి ఎదుర్కొనే విధంగా సిద్ధపడుతున్నప్పుడు గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కొంతమంది మతోన్మాదులకు కొరగరాని కొయ్యలాగా మారిపోయాడు. ఆయన బోధనకు, ఆయనకు ఎన్కౌంటర్ ఇవ్వలేక పిరికి గాడిదలు, పిరికి సన్నాసులు ఆయనకు దెంగ దెబ్బ తీసి అతన్ని హతమార్చారు, మట్టుకరించారు. ఏదైనప్పటికీ దేవుడు చూసేవాడు. ఇది యేసయ్యకే తప్పలేదు. అన్యాయమైన తీర్పు చేయటానికి ఇదిగో యేసు ప్రభువు ఎప్పటిస్తుందో మరి ఆయన చంపటానికి చూసినప్పుడు ఒంటరిగా దొరికిన ఆ యొక్క ఒలివ కొండ దగ్గర చూసి ఆయనను దొరికించుకొని ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అన్యాయమైన తీర్పు చెబుతున్నారు. చెప్పి ఆయన మాటల్లో ఎక్కడా ఏ మాత్రము దుష్కార్యం కనబడతలేదు, చెడు కార్యం కనబడతలేదు. కానీ నేను దైవ కుమారుడు అని చెప్తే కథ బట్టలు చింపేసుకున్నాడు ప్రధాన యాజకుడు. ఇతడు నిజంగా దైవ దూషణ చేసిండు. దేవుడు అందరినీ ప్రేమించేవాడు. నువ్వు ఒక్కడే పర్టికులర్గా దైవ కుమారుడు అని చెబుతున్నావు, ఈ దైవ దూషణ కాదా? మళ్ళీ సబ్బత్ దినమున నువ్వు స్వస్థత కార్యం చేశావు, మోషే ధర్మశాస్త్రాన్ని నీవు ఉల్లంఘించావు. నేను రాజుగా వచ్చానని చెప్తున్నా యూదులకు, మా రాజు కైసరే అని చెప్పి ఈ మాటలతో పని లేదు, ఈ మాట ఒకటి సరిపోతుందని చెప్పి లేనిపోని నేరం మోపి ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు కొంతమంది దుమ్మిగా ఈ మతాధికారులు ఆయన పట్టుకొని
పిలాతు దగ్గరికి తీసుకొస్తాడన్నమాట. పిలాతు అప్పుడు ఎంక్వైరీ చేస్తాడనమాట. మా మతకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, మన మతకు సంబంధించిన కొన్ని సమస్యలు కలిపి సమస్యలు తీసుకొస్తున్నాడు ఇతడు. కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయమైన విచారణ చేయమని చెప్పినప్పుడు ఆయన అడుగుతాడనమాట యేసుప్రభును, నువ్వు రాజువా? నువ్వన్నట్టే, నీ యోధులకు రాజువా అంటే నీవన్నట్టే, నీ రాజునే, అవునా అని ఆయన మాట తీరి ఆయన వైఖరి చూస్తే ఏ చెడు కార్యము కనబడతలేదని మనకు కాన రావట్లేదు పిలాతు కూడా. కాబట్టి ఆ వ్యక్తికి అనగా ఈ మనుషునిలో ఏ చెడు కార్యం కనబడతలేదు, మాటల ద్వారా కనబడతలేదు, చేతుల ద్వారా కనబడతలేదు, ఆయన చెప్పుతున్నది యథార్థం కనబడుతుంది. ఎందుకు మీరు అనవసరంగా అతని మీద అసూయ, ఆయన మీద అసూయ కలిగి వీళ్ళు నేరం మోపుతున్నారని తెలిసిపోతుంది పిలాతుకు. ఆయన ఈ విచారణ తన మీద అది మరి పెట్టుకోకుండా ఏం చేసి తెలుసా, ఇతడు వాళ్ళు అన్నారనమాట, ఈయన యూదా దేశమే కాదు గలిలయ దేశంలో సమరయ దేశం సంచరించుకుంటూ నేనే రాజునని చెప్తున్నాడు, నేను దైవ కుమారుడని చెప్తున్నాడు, మళ్ళీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని చెప్తున్నాడు, మా రాజు కైసరే తప్ప ఇతడు కాదు అని చెప్పి నేరారోపణలు చేస్తూ ఉన్నానమాట ఈయన మీద. చెబుతున్నప్పుడు ఆయన ఒకటి మాట గ్రహించాడు, ఎవరు? పిలాతు. ఓహో, ఇతడు యూదా దేశానికి చెందినవాడు కాదా, గలిలయ ప్రాంతం చెందినవాడు, అయితే నా పరిధిలో రాడు ఈయన, కాబట్టి హేరోదు రాజు దగ్గర తీసుకపో. హేరోదు రాజు దగ్గర తీసుకపోయారు. మళ్ళీ హేరోదు రాజు మరి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆయనలో ఏ లోపము ఏ లోటు కనబడతలేదు, ఏ దోషం కనబడతలేదు. మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకురాబట్టాడు. ఇప్పుడు పిలాతు తెలిసింది వీరు అసూయ చేత అన్యాయమైన నేరారోపణలు చేస్తున్నారు ఇతని మీద. మరి ఎంతగా వారించినా వీళ్ళు వింటలేరు ప్రజలు. పైపెచ్చు ప్రతి ఒక్క నేరస్తుని వారి పండుగ ఉందే, యూదుల పండుగ పస్కా పండుగ, ఆ పస్కా పండుగలో ఒక నేరస్తుని విడిపించటానికి అధికారము రోమయులకు ఉంది, రోమ అధికారులకు ఉంది. కనుక పిలాతుగా నాకు అధికారం ఉంది పండుగ దినమున వదిలిపెట్టడానికి. మరి ఈ యూద రాజు అయినా మీ రాజు అయినా ఇతన్ని వదిలిపెట్టాలా? మీరు ఇష్టపడుతున్నారా అంటే సిలువేయండి సిలువేయండి అంటున్నారు. అది ఎందుకు సిలువేయాలి? సిలువ వేయటానికి ఏ తప్పిదములు తన మాటలో తన క్రియలో కనబడతలేవు కదా, అయినా సిలువేయండి సిలువేయండి అంతే, విచారణ లేదు, ఏం లేదు, సిలువేయండి సిలువేయండి అంటే అట్లాగా పగ పెంచుకున్నారు, అసూయ పెంచుకున్నారు. ఆ అసూయ, ఈ మతాధికారులకు కలిగినటువంటి అసూయ ప్రజలకు ఇంజెక్ట్ చేశారనమాట. మీరు కూడా అట్లే అనండి. ఈ రోజులలో ప్రజలు కూడా అట్లే తయారైపోయారు. మతాధికారులు, ఈ రాజ్యాధికారులు ఎలా అయిపోయారంటే మతమును సంతోషపెట్టడానికి మతములో ఉన్నవారిని ఆ మతం యొక్క ఆశలు తీసుకొని రాజకీయం చేసేవారు ఏం చేస్తా, ఈ మతోన్మాదులు కొంతమందిని వాళ్ళ చేతిలో పెట్టుకొని మీరు మొత్తము వారిలో ఏ తప్పిదం లేకుండా ఏదో ఒక దొడ్డిదారిలో అతని మీద అన్యాయమైన తీర్పు చెప్పండి, తర్వాత మీరు మేనేజ్ చేస్తాం. వాళ్ళకు తెలుసు, అధికారులకు, ఈ మతోన్మాదులకు కూడా తెలుసు ఇది అన్యాయమే అని, వాళ్ళ మనస్సాక్షి తెలుసు. కానీ మనగడ సాగాలి, మతం చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి. కాబట్టి ఈ యాజకులు అసూయ చేత చేసిందని ఈ అధికారులకు తెలిసిపోతుంది. ఈ అధికారులు కూడా ప్రజలు అన్యాయంగా ఇలాంటి గిట్టని వారు ఇతని మీద నేరం మోపుతున్నారని తెలిసి కూడా వాళ్ళని సంతోషపెట్టే విధంగా, ప్రజలు పెట్టే విధంగా అధికారులను సంతోషపెట్టే విధంగా ఆయన కింద ఉన్నటువంటి మతాధికారులు లేక మరి సేవలు చేసేటువంటి ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు, ఒక అమాయకుడి మీద నిందలు మోపి అవమానం పొట్టి అకారమైన ద్వేషం పెంచుకొని ఇదిగో యేసు ప్రభువును సిలువకేయటానికి ముక్త కంఠముతో ప్రజలు కేకలు పెట్టినప్పుడు ఎంత వారించినా లేదు. మరి నేను ఎవరిని విడిపించాలి నేను అంటే బరబ్బాను విడిపించమంటున్నారు.
బరబ్బా ఏందండి, ఎంతోమందిని వాడు పొట్టన పెట్టుకున్నాడు. వాడు హత్య కూని చేసేవాడు, గవర్నమెంట్ ముక్కు తిప్పల పెట్టాడు, నిటోరియల్ క్రిమినల్ అతడు, చాలా రౌడీ షీటర్ అతడు బందిపోడు దొంగ అండి. అచ్చిపోయేవారిని దారిన పోయేవారిని అందరూ దోచుకునేవాడు. వాళ్ళను బందీ అంటే బందిపోటు దొంగ ఏం చేశాడు, వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేసి వాళ్ళ సొమ్మును లాక్కున్న వ్యక్తి. అతన్ని ప్రజలను హింసించేవాడు, ప్రజలను హతమార్చినవాడు, గవర్నమెంట్ను ఇబ్బంది చేసేవాడు, మరి రోమా ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేసినవాడు. అతన్ని వదిలిపెట్టమంటే అతడే కావాలి. మీరు చూడండి, ఈ లోకము ఇలాంటి దొంగలు ఏమో పేరుకు మాత్రమే దొంగడు, అసలు వాడు బతకనివ్వదు అని చెప్తారు, మాటలేమో చెప్తారు. కానీ వాని వల్ల భౌతికంగా ఇబ్బంది జరగవచ్చు, కానీ అంతరంగం ఇగో ఏం హట్టు కాదు ఈ బరబ్బా లాంటి దొంగల వల్ల, ఈ బందిపోటు దొంగల వల్ల. కానీ నీతిమంతులు వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సరిచేట సమాజాన్ని సంస్కరించడానికి వస్తున్నారే, ఆ సంస్కరణ వాళ్ళ బోధలు విని వాళ్ళ యొక్క ఈగో అది సరి చేసుకోకుండా మతము ద్వారా మాకు పబ్బం కట్టుకొని మరి గడుపుతూ అధికారంగా చలాయించి మోసములో ఉంటూ మోసగించే తత్వాలు ఉన్నవారు వాళ్ళు చాలా భయంకరులండి. నరహంతకుల కంటే డేంజర్ వాళ్ళు, ఈ బరబ్బా దొంగల కంటే డేంజర్ వాళ్ళు. చెప్పేదేమో ధర్మసూత్రాలు, చెప్పేటేమో చాలా న్యాయంగా ఏదో ఒలకబోసి సమాజాన్ని ఉద్ధరించినట్టుగా సంస్కరిస్తున్నట్టుగా చెబుతారు, కానీ ప్రాక్టికల్గా మాత్రమో ఇదిగో ఈ మతాధికారులు చేసిన ద్రోహం లాగానే సమాజం ఉందండి. సమాజం ఉంది అన్ని మతాల్లో. క్రైస్తవ మతం కూడా అట్లా ఉంది. క్రైస్తవ మతం అందుకోసం పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు స్పందించలేకపోవడం కారణం ఏంది? పాస్టర్ ప్రవీణ్ గారిని అది హత్యనా, అది యాక్సిడెంట్ అని అసలు దాని గురించి ప్రస్తావిస్తలేదు. యాక్సిడెంట్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏ విధంగా ఒక వర్గంలో అది మత పిచ్చుతో చెప్తున్నారు చూడు, వాళ్ళలాగానే ఏకీభవిస్తున్నారు మిగతా కార్పొరేట్ పాస్టర్లు, పెద్ద సంఘాలు, పెద్ద సమూహం అని చెప్పేవాళ్ళు. మరి ఆ మతాన్ని ఈ ప్రధాన యాజకుల్లాగానే చెప్తున్నారు. గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చే విధంగా దాని కేసు మరి తిరగదోడి దాన్ని మళ్ళీ రీకేసు పెడదాం, మళ్ళీ కోర్టుకి కేసు వేద్దామని ఏం లేదు. అది అన్యాయమని కనీసం వారి వేదికల మీద కూడా చెప్పి ఇది మనం ప్రార్థన చేయాలి, నిజంగా ఇది సహించజాలం, ఇది ఓర్వజాలము అని ఏమీ ఖండిస్తలేదు. సామాన్యులు ప్రజలే రోడ్డు మీదకి వచ్చారు. సామాన్యంగా చిన్న చిన్న సంఘ సహవాసంలో ఉన్నవారు, పాస్టర్లు కానీ సమూహంగా చిన్న సమూహంగా మరి కూడుకున్న వారే రోడ్డు మీదకి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. ఇది అన్యాయమైన, ఆయన మరణం అన్యాయమైనది, ఎవరో చంపేశారు, అది యాక్సిడెంట్కి ముద్రించారని గగ్గోలు పెడుతున్నారు సామాన్యులు. మరి చిన్న పాస్టర్లు సేవ చేసేవారు, పెద్ద కార్పొరేటర్ లీడర్లు మాత్రం గప్చుప్. ఎందుకంటే గవర్నమెంట్ను, ఎందుకంటే అది తెలిసి వాళ్ళకు కూడా తెలుసు, కానీ పబ్బం గడపటానికి కారణం వాళ్ళకు మతంలో ఉండడం తప్ప నీతి న్యాయం అనేది వాళ్ళకి అక్కర్లేదండి. ఈ భూమి మీద ఉన్నంత మటుకే ఎలాగా సాగుతుంది. ఎందుకంటే మత అధికారులను సంతోషపెట్టకు అధికారులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులను సంతోషపెట్టకు ఇదిగో మత ప్రజలు ఉన్నారు. సత్యం కోసం పాటుపడ్డ వరకు ఎవరు ఏకీభవించారు. మళ్ళీ పెద్దగా చెప్తారనమాట, సత్యం అంటే ఎంతో ఇష్టం, న్యాయం అంటే ఎంతో ఇష్టం, ధర్మం అంటే ఎంతో ఇష్టం, ధర్మం కోసం, దేశం కోసం అని అన్ని ఊరికనే ఉపదంపుడు ప్రసంగాలు చేస్తారు. పెద్ద బడాయిలు మాటలు మాట్లాడుతారు, పెద్దగా బడాయి కొడతారు. ప్రాక్టికల్గా మాత్రమే శూన్యం. ప్రియ దేని బిడ్డలారా, ఇదిగో పిలాతు కూడా చివరికి ఏమైంది? ఓ బందిపోటు దొంగను విడిపించమంటున్నా అని చెప్పిన వ్యక్తి ఇక వీళ్ళు ఊకే కేకలు పెడతా ఉన్నారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు నమ్ముతలేరు, వాళ్ళ ఏకీభవిస్తలేరు. దాన్ని సరైన రీతిగా నేను
మరి ప్రధాన యాజకులు కానీ అధికారులు కానీ వాళ్ళు తప్పక ఈ అన్యాయస్తుని, ఈ అన్యాయమైన కార్యాన్ని నేను ఖండించాలని అనుకున్నాడు. నాది ప్రజలకు సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఇతడు చేతి ఉండకపోతే నాకు వల్ల ఏమి ప్రయోజనం, ఆయన వల్ల నాకు ఏం ప్రయోజనం అని అనుకునే భావన కలిగి ఏమంటాడు తెలుసా, నేను బరబ్బాను వదిలిపెడతాడు, మీరు క్రీస్తునే సిలువేయండి, బరబ్బాను వద్దు, బరబ్బాను సిలువకేద్దామంటే నువ్వు యేసుప్రభునే సిలువకేయండి, యేసుప్రభు విడుదల వద్దు అని చెప్తున్నారు కదా, సరే ఇది మీ ఇష్టం అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని సంతోషపెట్టే విధంగా వాళ్ళు కోరినట్టుగానే ఎదుగో కొరడా దెబ్బలతో సిలువకేసే విధంగా యేసుప్రభు అప్పచెప్పబడ్డాడు. ఈ విషయాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నేను బిడ్డలారా, ఈ లోకములో సత్య సంబంధులు ఇష్టపడరు. ఎందుకంటే తన కాని వారిని ద్వేషిస్తారు, వాళ్ళు సత్య సంబంధులను ద్వేషిస్తారు, తనకు అనుకూలం ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, అన్యాయస్తులైన సైతం. ఇదిగో ఈ బరబ్బా లాంటి వాళ్ళు. ఎందుకంటే ఈ లోకమే బందిపోటు యొక్క రాజ్యం. అందుకోసం ప్రతి రాజ్యం వచ్చినప్పుడు ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇది బందిపోటు రాజ్యం అంటారు కదా. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ అయినా, అందరూ ఎందుకు అంటే ప్రజలకు ఈ బందిపోటు దొంగలే కోరుకుంటారు, యేసుప్రభుని కోరుకోరు. యేసుప్రభు లాంటి యేసుప్రభును ఈ లోకం ఎలా పొట్టన పెట్టుకుందాం, ఆయన అడుగుజాలు నడిచే వారిని కూడా అలానే పొట్టన పెట్టుకుంటాం. అందుకోసం చాలామంది క్రైస్తవులు హతసాక్షిగా ఎందుకు మారిపోతున్నారండి? ఈ లోకం హర్షించదు. కానీ ఈ లోకం హర్షించకుండా, అలాంటి వారిని వద్దనుకున్నా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. హల్లెలూయా! లోకాన్ని ప్రేమించాడు. అలాంటి బందిపోటు దొంగల కొరకే ప్రాణం పెట్టుకొచ్చాడు. హల్లెలూయా! అలాంటి వారిని సేవించడానికి, సేవ చేయటానికి పాస్టర్లను దేవుడు నడిపిస్తున్నాడు. ఈ బందిపోటు యొక్క రాజ్యంలో మీరు ఉండకూడదు, నశించిపోతారు అని చెప్పి ఆయన వారి కొరకు బోధ చేయమంటున్నాడు, వారి కొరకు ప్రాణం పెట్టమంటున్నాడు. ప్రియా దేవులారా, ఈ పాలకులు, ఈ అధికారులు ప్రజలు సంతోషపెట్టే విధంగా, మత పెద్దలను సంతోషపెట్టే విధంగా, మతములో ఉన్న వారిని సంతోషపెట్టే విధంగా నిరపరాధులు సైతం పట్టిస్తారండి. కొడదెబ్బలు కొట్టిస్తారు, చాలా అవమానపరుస్తారు, నిందలు మోపుతారు, గొప్పగా సిలువకు అప్పచెప్తారు, మరణానికి అప్పచెప్తారు, హతమారుస్తారు, హత్య చేస్తారు, వాళ్ళను మరణ చేస్తారు. అంతే. ఏసైనా ఎలాగా పొట్టన పెట్టుకున్నారు. తన అడుగుజాల్లో ఉన్నవారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు తప్పక దేవుడు ఇదిగో ఏసైనా ఎలా హతమార్చారో భక్తులను కూడా హతమార్చే లోకమే ఈ లోకం. అలాంటి వారు అందుకోసమే తన శిష్యులు తన అడుగుజాలు నడిచిన వారిని చాలామంది అట్లాగా హతమార్చబడ్డారు, మతము ద్వారా హతమార్చబడ్డారు. దోపుడు దొంగనేమో దోచుకున్న వారినేమో కాపాడారు, కోరుకున్నారు. దోపుడు దొంగను కోరుకున్నారు, సాతాను కోరుకుంటున్నారు, యేసుప్రభును అసహించుకుంటున్నారు. అందుకోసం అన్నాడు, ఈ లోకాన్ని ప్రేమించేవారు నాకు శత్రువులు. ఎవడైనా లోకాన్ని స్నేహిస్తాడో నాకు వైరమని మీరు ఎరగరా? ఈ లోకము దేవుంది కాదు, కానీ లోకస్తులను ప్రేమించి ఏం చేసి తెలుసా, ప్రాణము సైతము పణంగా పెట్టే విధంగా బోధ చేయండి, ఆహ్వానించండి, పరలోక రాజ్యము చేరే విధంగా ఆహ్వానించండి. వారి నిమిత్తం నేను చనిపోయాను, వారిని బట్టే ఎవరైతే ఎదుగో బందిపోడు దొంగలాగా వారి జీవితం నశించిపోయే స్థితిలో ఉన్నారు, వారిని కాపాడటకే నేను ప్రాణం పెట్టాను. ఎంత గొప్ప క్రీస్తు ప్రేమ! ఏ నామం లేదు, ఈ నామమే. అందుకోసం పైనామం యేసునామం. హల్లెలూయా! నిరాకరింపబడిన యేసు ప్రభు మూలకు తలరాయాడు, ఈ లోకానికి గొప్పగా అయ్యాడు, ఆయన ద్వారానే రక్షణ. అందుకోసం నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను స్వర్గానికి రాడు. నిచ్చెనగా నేను ఈ లోకానికి వచ్చాను, నా మాట విని నా బలియాగం ద్వారా రక్షణ పొందిన ప్రతి బిడ్డ నిత్య జీవం పొందుకుంటారు. కనుక ఈ లోకము బందిపోట్ల రాజ్యం అండి. ఏ ప్రభుత్వాలు మారినా ఒరిగింది ఏమీ లేదు. అదే అబద్ధము, అదే దోపిడీ, అదే అన్యాయం, అదే అధర్మము, అదే
దుర్నీతి, దుర్మార్గత ఈ లోకంలో ఇవి మాత్రమే దౌర్జన్యంగా, బలాత్కారంగా ఉంటాయి తప్ప మన మానవునికి క్షేమం కలిగే విధంగా ఈ లోకము నిత్యజీవి ఇవ్వటానికి ఏ మతము, ఏ కులము, ఏ నాయకుడు, ఏ రాజ్యం ఇవ్వదు, యేసయ్య తప్ప. అందుకోసమే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నీకు శాంతి, నీతి, మరి గొప్పగా సంతోషం ఇచ్చే ఆయన రాజ్యము యేసయ్య రాజ్యం. ఆయన రక్తమాంసం ద్వారా ఆ రాజ్యాన్ని స్థాపించుటకు ఆయన రక్తము మనకు దారపోశాడు. ఈరోజంతా పగలంతా దారపోశాడు. చివరి బొట్టు వరకు ఒకటి దక్క 40 కొరడ దెబ్బలు కొట్టబడ్డాడు. ఒక్కొక్క కొరడ దెబ్బ చాలా భయంకరమైనదండి. ఏమంటారు, ఆయనను వీపు మీద, ఛాతి మీద ఆ కొరడ దెబ్బలకు 3 వార్లు ఉంటాయి. ఒక ఫీటు మందం, ఒక ఫీటు మందము 3 వార్లు ఉంటాయి. ఆ కొరడ దెబ్బ చుట్టబడి ఒక ఫీటు మందము వదిలిపెడతారనమాట. 3 ఇండివిజువల్ ఒకదానికేమో గాలం కట్టి ఇంకో వారుకు గాజు ఒక్క, ఇంకో దానికి షార్బో మొల కట్టి ఒక్కొక్క దెబ్బతో ఆయన ఈపు అక్కడి నుండి చివరి వరకు, అంటే ఈపు ఆ భుజం నుంచి తన యొక్క రొండి వరకు, అనగా నడుము వరకు ఒక్కొక్క దెబ్బ కొడితే అది చీలి మాంసం అంతా చీలి తీసుకొస్తుంది. ఎంత దెబ్బ అండి! ఎందుకంటే మానవుల యొక్క పాప శాపము, ఈ బందిపోటు లాంటి పరిస్థితి ఎవరైతే ఈ లోకరీతిగా జీవిస్తున్నారో, ఈ బందిపోటు దొంగ బరబ్బా ఈ లోకం సాదృశ్యం. ఈ లోకంలో ఉన్న వారందరూ బందిపోటు దొంగలే, పరోక్షంగా ప్రత్యక్షంగా. వారి కొరకు ఆయన అంతటి ఘోరమైన శిక్ష అనుభవించాడండి. ఒకడు దక్కో 40 కొరడ దెబ్బలు, ఇటు వీపు పైన, ఇటు ఛాతి పైన, ఇటు వీపు పైన అలా భయంకరం కొట్టబడ్డాడు. అందుకోసమే ఒక దుఃఖి ఎలాగా సాళ్ళుగా దున్నుతారో ఆయన వీపును అలాగా ఆ కొరడ దెబ్బలతో దున్నబడ్డది. రక్త మాంసము పైకచ్చి సాళ్ళలాగా దున్నపడుతుంటే ఒక్కొక్క దెబ్బ ఆ 3 వార్లు తీసుకొస్తుంది అనమాట. గాజు ఒక్క, అలాగనే ఇనుప సువ్వ అనగా మొల, అలాగనే గాలము ఆయన శరీరం చీల్చేస్తుంది. అంత భయంకరం కొట్టి అది సరిపోనట్టుగా తలకు ముళ్ళ కిరీటము ధరింపజేసి దాదాపు 200 కిలోలు ఉన్నటువంటి ఆ సిలువ, ఆ కర్ర సిలువ అతని మీద మోపి ఆ గోల్గొతా కొండపైకి, ఆ కలవరి కొండపైకి తీసుకుపోయి అతన్ని మిట్ట మధ్యాహ్నము కాళ్ళు కాలుస్తున్నాయి, ప్లస్ రాళ్ళ వేడి, ఆ ముళ్ళ పొదలో, ఆ గచ్చ పొదల్లో నడిపిస్తూ ఘోరమైన నరకయాతన అనుభవించే విధంగా, నరకయాతన కలిగించే విధంగా శిలువకు మేకలేసి కొట్టి వేలాడ చేస్తాడండి. ఆ వేలాడ చే సమయంలో ఎంత వేదన పొందుతాడు. దాహం ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు నీళ్ళు తాగాడో. దాహం అంటే లోకం చేదు ఇచ్చాడు, కానీ ఆయన చేదుకు బదులుగా మనకు మధురం ఇచ్చాడు. దాహంగా ఉన్నవారులారా నా దగ్గరికి వస్తే జీవజలములు ఇస్తాను, మీ కడుపులో ఉబికే జీవజలం ఊటగా, ఊరేటి బుగ్గగా నేను చేస్తాను, నా యందు విశ్వాసముడే నా మాటలు విన్నవారికి. ప్రైజ్ ది లార్డ్. ఇది అనుభవించిన వారికే ఇట్టే అనుగ్రహం పొందుకుంటారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మరణము అయిపోయింది అనుకున్నారు, కానీ ఆయన మరణించిన తర్వాతనే ప్రపంచమంతా షేక్ అయిపోయింది. ఏదో ఒక గలిలియ ప్రాంతంలో 70 మైళ్ళు అటు యూదా దేశానికి, అటు ఆ పల్లెలు, ఈ పట్టణాలు యూదా దేశంలో కానీ గలిలియ ప్రాంతంలో సంచారం చేసినటువంటి వ్యక్తి, 12 మంది శిష్యులను మనం చేసుకున్న వ్యక్తి, కొంతమంది అభిమానులు పొందుకున్న వ్యక్తి, ఒక ప్రాంతంలోనే ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరణము ప్రపంచం యావత్తు విస్తరించబడ్డది. రోమా ప్రభుత్వం అంతా అలజడి చేసే విధంగా ఆయన మరణ వార్త మొత్తం విస్తరించబడ్డది.
అది సాధారణమైన వ్యక్తి కాదు. రోమ సైనికులు ఆశ్చర్యపోయారు. ఆయన మరణించే సమయములో మేఘమబ్బులో ఎంత తేటగా ఎండ కొడుతున్నది, భయంకరమైన ఎండ వేడిలో మొత్తం అంధకారము, మొత్తం మబ్బుగా వర్షం వచ్చినట్టుగా మబ్బు వచ్చేసి నల్లటి దట్టిగా మబ్బు కమ్మింది, చీకటి మొత్తం కమ్ముకున్నది. ఎందుకంటే మన పాప శాపం తన మీద వేసుకొని ఆ అంధకారం భరించాడు, వహించాడు, భయంకరంగా నరకయాతన అనుభవించాడు. అది నింగి కూడా చూడలేక మబ్బులతో కప్పుకునే విధంగా అయిపోయింది. సుడు కూడా చూడలేకుండా అంత వేదన ఆయన మబ్బులో కలిసిపోయాడు. అంత చీకటి కమ్ముకున్నా, అంధకారము కమ్ముకున్నా ఆ యేసయ్య బలియాగము నీ జీవితంలో అంధకారమయంగా ఉన్నటువంటి నీ పాప జీవితము, నీ శాప జీవితం తన మీద వేసుకొని మనకు వెలుగుమయమైన జీవితం ఇవ్వటకు నరకయాతన అనుభవించాడు. ప్రియ దేవుని, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు చావటానికి కానీ చచ్చిపోవటానికి కానీ భయపడటానికి లేకుండా అంత భక్తిలో ఎదుగుతూ ఉండాలండి ఈ కడవ దినాల్లో. అట్లాగా ఉండాలి. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఎవరో పక్కలో నుంచి ఏదైనా శోధన కలిగినప్పుడు అలాగా చేయకూడదు. భయపెచ్చు మధ్యలో మనలో అసూయ, చాలా అసూయ జగడాన్ని తీసుకొస్తుందండి. హలో, అసూయ చేసేటప్పుడే జగడం తీసుకొచ్చి 10 మందిలో అల్లరి పాలు చేసే విధంగా అవుతుంది. అసూయ ఒకరికొకరు పెంచుకోవద్దండి. ఇదిగో యేసయ్య మీద అకారణమైన అసూయ మన జీవితంలో అది చిన్నదే కానీ అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొస్తుంది. దేవుని నుండి మనం అనుగ్రహం పొందుకొని ఎదుగుతూ ఉండాలి. కానీ ఆత్మీయతలో ఎదిగేవారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతికి అందే దొరుకుతున్నప్పుడు మంచిగా చదువుతున్నారని మంచిగా ఏదో ఒక నెపంతో వాళ్ళ మీద అసూయ పెట్టి చిన్నదానికి కాందానికి అయిన దానికి పెద్దగా న్యూసెన్స్ చేసే పరిస్థితి చేసుకొచ్చుకుంటున్నారు. జాగ్రత్త. నువ్వు బందిపోటు వర్గంలో పోతావు కానీ యేసయ్య వర్గంలో రావు. సాతాను వైపు పోతావు కానీ దేవుని వైపుగా, రక్షకుని వైపున రావలేవు. కనుక అసూయ మన జీవితంలో బంద్ చేద్దాం. అది ఒకవేళ మన జీవితంలో మనల్ని కలిసివేసే విధంగా శోధిస్తే దేవుని నుండి మనం పొందుకుందాం, శక్తి పొందుకొని జయం పొందుకుందాం. తండ్రి, ఇలాంటి మూర్ఖ తత్వం నా జీవితంలో తొంగి చూస్తుంది. నన్ను విడిపించుము ఈ అసూయ నుండి, ఈ కార్పణ్యం నుండి, ఈ మత్సరము నుండి, ఈ ద్వేషము నుండి, ఇదిగో ఇతరులను అకారణమైనటువంటి ఓర్వలేనితనము నుండి నన్ను విడిపించుమని దేవుని అనుదినము కోరుకుంటూ సాగిపోయే యాత్రనే ఆత్మీయ యాత్ర అంటే. ఇవన్నీ మన జీవితంలో లేకుండా కేవలం ఆస్తి పెంచుకోవటము, లేకపోతే పని దొరకడము, పిల్లలు మంచి చదవడము, పిల్లల చేతికి అందే విధంగా ఉన్నారు ఇది కాదు జీవితం. ఇది లోకమట్టుకు. ఇంతకంటే గొప్పగా లోకంలో మతంలో ఉన్నవారు ఉన్నారండి. కానీ వాళ్ళలో అసూయ బోలే, ద్వేషం బోలే, అక్రమమైన ద్వేషం బోలే. సందర్భం వచ్చినప్పుడు ద్వేషిస్తారు, దూషిస్తారు, ఇంకేం చేస్తారు చెప్పండి? అసూయ చేత నింపబడతారు. కాబట్టి మనం ఆ మతంలో పైకి మంచితనం లోపల సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కాడికి వచ్చినప్పుడు అసూయ, ఇవన్నీ కార్పణ్యాలు, మత్సరములు కనబరుస్తారు. మనము అలాంటి స్థితి నుంచి బయటపడటకే దేవుడు మనం రక్షించాడు. మన అనుదినము దేవుని యొక్క సన్నిధిలో సాధన చేసి దాని నుంచి విడుదల పొందుకోవాలండి. అసూయ ఎందుకండి? మనం తీసుకొస్తే సాతాను మనని కలవరపరచటానికి. కానీ దేవునితో అనుబంధంతో ఉండాలి. అందుకోసం వాక్య హృదయంలో ఫలించాలి, వాక్య హృదయంలో నింపుకోవాలి. వాక్యం కేవలం ఎడ్డిగా చూస్తారు. ఇప్పుడు చూడు, ఇంత సమయం అవుతుంది, పాస్టర్ ఇంకా అయిపోగొడతలేరని మీకు ఇబ్బంది అవుతారు. కానీ వాక్య హృదయంలో నింపుతలేదండి. వ్యక్తిగతంగా భక్తి లేదా? వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, ఉపవాసం చేయడము, స్తుతి ఆరాధన చేయడము, కనీసం సహవాసముతో వచ్చినా కూడా నిలకడగా, ఓపికగా దేవుని వాక్యము ఆస్వాదించే విధంగా, ఆ వాక్యం గ్రహించి భక్తిలో ఎదగే విధంగా, స్తుతి ఆరాధన, దేవుని పట్ల ప్రేమ, ఆ భక్తి, ఆయన యందు విధేయత కనపరచలేనటువంటి తత్వములో నువ్వు లేకపోతే, అనుభవం లేకపోతే అసూయ వచ్చేస్తుందండి. సాతాను కార్యాలు, ఈ లోకరీతిగా ఉన్నటువంటి శాపకరమైన, పాపకరమైన ఆ అలవాట్లు, ఆ స్వభావం మనల్ని కలిచివేస్తుంది, మనల్ని మింగివేస్తుంది, మనని కలవరపరుస్తుంది, మనని బందిపోడు బరబ్బా దొంగలాగా తయారు చేస్తుంది. సాతాను బిడ్డగా మారిపోతాం, ఈ లోక సంబంధిగా మారిపోతాం, మతపరంగా నిలబడతాం,
ఈ మతములో ఉన్నవారు యేసయ్య ఇదిగో సిలువకు అప్పచెప్పిన విధంగా అవుతావు. లేదు, నాకు సత్యమే, నాకు నీతి, నాకు పరలోక రాజ్యం నిత్యజీవం పొందాలి, నేను న్యాయంగా నిలబడాలంటే ఇదిగో యేసయ్య నమ్ముకో. ఈ లోకం నుండి ప్రత్యేకత అయి దైవరాజ్యానికి వారసుడిగా ఆయన మరి నాయకత్వంలో, ఆయన కాపరత్వంలో చక్కగా నీవు దేవుడు కోరిన స్వభావం నిలబడగలుగుతావు. అప్పచెప్పుకుంటే అలా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా చేయని ఈ పక్షంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. ఓ ఇన్ని సంవత్సరాలు నీ దేవుని నమ్ముకున్నా ఏమైంది? నీ ఆత్మీయ ఎదుగుదల నీ స్థలాలు కొంటే కాదు, నీ ధనం ఎక్కువ వృద్ధి చేస్తే కాదు, నీకు బిల్డింగ్ అయితే కాదు, నీకు జాబ్ దొరికితే కాదు, నీకు పని దొరికితే కాదు, చేతి నిండా పైసలు ఉండడం కాదు. ఇవి మనకంటే లోకంలో ఉన్న వారికి ఎక్కువ ఉన్నాయి. వారికి మనకేం తేడా అంటే వారు వాటి యందు సంతోషము, నెమ్మది, క్షేమం, అదే గురి, అదే దరిలా ఉంటున్నారు. కానీ మన గురి దరి పరలోక రాజ్యము. మన యేసయ్య బిడ్డగా ఆయన కోరిన స్వభావంగా ఆత్మీయాత్రలో కొనసాగే ఆ పరంపరలో మన జీవితాన్ని అప్పచెప్పుకుంటున్న సజీవ యాగముగా కారణము మన బ్రతుకుతూ 10 మందికి దీవెనకరంగా ఉండాలి, పరలోక మార్గదర్శకులుగా ఉండాలి. చూడ, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన మరణ వార్త, ఆయన జీవించిన కాలంలో సువార్త కంటే ఆయన మరణ వార్త ఎంత విస్తరించబడ్డది చూడండి. ఆయన ఎందుకు చనిపోయిన, క్రైస్తవులు ఎందుకు గొలబెడుతున్నారు, ఒక వర్గం వాళ్ళు ఎందుకు ఇలాగా ఆయన మరణం అన్యాయం అన్యాయం అంటున్నారు, అది హత్య అంటున్నారు. అసలు ఇతడు ఏమై ఉన్నదని అందరూ చెక్ చేసి ఆయన ప్రసంగాలు నిజంగా మిలియన్స్లో పోయింది ఆయన వ్యూవర్స్. ఆయన చూసి చాలామంది ఆయన వార్తలు వింటున్నారు, ఆయన సువార్త వింటున్నారు. మరి ఇలాంటి గొప్ప మంచి వ్యక్తిని ఎలా పొట్టన పెట్టుకోవడానికి ఎందుకు ఈ గవర్నమెంటు మరి అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం ఏంది? మతోన్మాదులు నిజంగా మా యొక్క మతంలో వీడు చెడబుట్టిరు అని ఆ మతం ఉన్న వాళ్ళనే, ఆ మతంలో ఉన్నవారే ఈ మతోన్మాదులను దూషిస్తున్నారండి. ఇది సరిపోదా? నైతికంగా విజయం సాధించినట్టే కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విజయం ఆయన మరణము ద్వారా అనేకులు క్రైస్తవులు ఐక్యత కలిగే విధంగా ఒక దోహదపడితే మరొక వైపున అన్యులు సైతం కదిలించబడుతున్నారు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఆయన బహుశా ఆయన జీవించిన కాలంలో ఆయనకు సువార్త ఎంతమందికి చేసి వారి అందరికంటే ట్రిబుల్ చాలా 10% పెరిగింది. అన్యులు సైతము ఆయన గురించి చూస్తున్నారు, వెతుకుతున్నారు. కాబట్టి ఒక అన్యాయంగా ఒక నీతిమంతుని చంపితే అతని యొక్క రక్తము పరలోకంలో మొరపెడుతుంది. అంటే ఏం చేస్తుంది తెలుసా? ప్రకటన ఏం చెప్తుంది తెలుసా? హతసాక్షులు నా పేరిట మరణించిన వారు, హతమార్చబడిన వారు బలిపీఠం దగ్గర మొరపెడుతున్నారు. ఇంకెన్ని రోజులయ్యా ఈ అన్యాయం సహించేది, భరించేది? అంటే కొంచెం ఆగు. ఆ యొక్క హతసాక్షుల యొక్క సంఖ్య పూరించబడాలి. అన్యాయము ఇలా జరుగుతున్నప్పుడు యేసు ప్రభు కాను నుండి యేసయ్య ముందు నుంచే ప్రవక్తలు చంపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసింపబడ్డారు. చాలా భయంకరమైన వేదన ఇజ్రాయెల్ ప్రజల్లో. అలాగనే ఇప్పుడు లోకములో, ప్రపంచంలో క్రీస్తు సువార్తను విస్తరింపజేసిన వారు, వాళ్ళ ద్వారా హాస్పిటల్ ద్వారా ఆరోగ్యంగా, వాళ్ళ ద్వారా విద్యాదానముగా, స్కూల్స్, వారి క్రైస్తవుల ద్వారానే ఈ లోకానికి క్షేమము, సమాజంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా. కానీ ఆ క్రైస్తవుడే ఈ లోకము థ్రెట్టుగా చూస్తున్నారు, అంటే భయభ్రాంతులుగా చూస్తున్నారు. వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళని చంపే విధంగా చూస్తున్నారు ఈ లోకం. కాబట్టి బందీపోటు దొంగల్లాగా బరబ్బా లాంటి వాళ్ళు కోరుకుంటారు, కానీ నీతిమంతులు ఓర్వలేరండి. అందుకోసం ఏదో రకంగా మతోన్మాదులతో, మత పెద్దలతో చేతులు కలిపి, లేకపోతే చేతులు కలిపి అధికారులు ఈ మతస్థులను సంతోషపెట్టే విధంగా, ఈ మతంలో ఉన్న ప్రజలను సంతోషపెట్టే విధంగా ఇలాంటి నీతిమంతులను పట్టణ పెట్టుకుంటారు, హతమారుస్తారు. అది శిష్యులకు జరిగింది. ఇప్పుడు ఇదిగో ఈ మన తరంలో కూడా ఈ సేవకుడు కూడా అట్లనే చేశారు. కాబట్టి ఓ వాక్యం చదువుదాం. ప్రకటన 6వ అధ్యాయము 6
6వ అధ్యాయము 10వ వచనం, 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, చూడండి ఇక్కడ, దేవుని వాక్య నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద ఉంచి తిని చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లటి వస్త్రము వారిలో ప్రతివానికి, హతసాక్షిగా మారిన వారు ప్రతివానికి ఇయ్యబడిన, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంక కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడను. మీరు ఇంకా మొరపెడుతున్నారే, ఇంకెందాక నాదా, ఇంకెందాక ఈ న్యాయము అన్యాయము ఇంకా సహించేది, నువ్వు తీర్పు చెప్పవా? ఇలాగా కక్షభూని మతస్థులు, మత ద్రోహులు, మరి ఆ మతోన్మాదులు ఇలాగా నీ భక్తులను, నీ సేవకులను హతమారుస్తున్నారు కదా అంటే ఏమంటున్నాడు? వారు సంఖ్య పూర్తి అయ్యే వరకు అలా చేస్తూనే ఉంటారు. కొంచెం విశ్రమించండి, కొంచెము ఓర్పు పట్టండి. ఆ సంఖ్య పూరించిన తర్వాత ఒక్కొక్కరు భర్తం పడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఈ లోకానికి కాదు, ఈ విశ్వానికి రక్షణ ఆయన బలియాగమును బట్టి ఎలా కలిగిందో, ఒక నీతిమంతుని యొక్క బలియాగము అంటే ఆయనను హతమార్చడం వల్ల, అతడు హతసాక్షిగా చేయడం వల్ల అనేకులు లేపబడతారండి. లేపబడతారు అంటే రక్షణ కార్యాలు చేయటానికి అవకాశం ఇస్తున్నాడు. బందిపోటు దొంగ యొక్క బరబ్బా స్థితి నుంచి బయటకు రావటానికి అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకానికి మతస్థులకు, మతాధికారులకు, ప్రభుత్వాలకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా అన్యాయం చేస్తూ ఉంటే ఒక లెక్క పూరించాడు దేవుడు. ఆ లెక్క సంపూర్తి కానీ హతసాక్షులుగా చేరని ఆ సంఖ్య, సహోదరులు ఆ సంఖ్య పూరించండి, నా దాసులు ఆ సంఖ్య పూరించండి. ఆ పూరించిన తర్వాత నేను చూస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలా చేశారయ్యా అంటే, నా వాక్యం, దేవుని వాక్యం కొరకు, సాక్ష్యం కొరకు హతసాక్షులుగా మారారు. బలిపీఠం దగ్గర వాళ్ళు వికట జీవులుగా పడిపోయారు. ఎందుకంటే దేవుడు యొక్క వాక్య నిమిత్తము, ఆయన సాక్షి నిమిత్తం అలా హతమార్చబడ్డది. ఈ కులాన్ని బట్టి, ఈ మతాన్ని బట్టి, ఇదిగో బందిపోడు బరబ్బ దొంగను బట్టి. ఈ దొంగల రాజ్యం ఇది. కాబట్టి నీతిమంతుల కోసము ఈ రాజ్యం కాదండి. కానీ దేవుడు ఏమన్నాడు? నేను బందిపోడు దొంగల కొరకే వచ్చాను అంటే, ఇదిగో పాపుల కొరకే వచ్చాను. కానీ ఒక అవకాశం ఇచ్చాడు. ఆ బందిపోటు నుంచి వెళ్ళి, ఆ దొంగతనం నుండి, ఆ పాపాత్మ నుండి, ఆ యొక్క శాపం నుండి మీరు విడుదల పొందుకోండి. నశించిపోతున్న స్థితిలో మీరున్నారని తెలియజేస్తూ ఆ స్థితి నుంచి బయటకు రండి. ఇదిగో నేనే మార్గం, సత్యం, జీవమయ్య అని తను చెబుతూ తన భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు, సేవకుల ద్వారా చెప్పిస్తున్నాడు. అయితే వారి మాట చెవిన పెట్టి వీరిని హతమార్చే విధంగా ఉంటే కొంచెం ఆపండి, కొంచెం విశ్రమించండి. ఇవన్నీ లెక్క కట్టి చక్రవడితో సహా ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో కొన్నిసార్లు ఈ లోకరీతిగా కొంచెము న్యాయంగా చట్టములో ఇదిగో భారత రాజ్యాంగం మన రాజ్యాంగం ప్రకారంగా న్యాయం జరగకపోవచ్చు. ఒక
కొన్ని కొన్ని పదుల సంఖ్యలో ఉంటే ఒక్కటే న్యాయం జరగవచ్చు, మిగతా అన్నీ అన్యాయమే. అయినా మనం పోరాడాలి న్యాయపదంగా, ఈ లోకరీతిగా చట్ట ప్రకారం పోరాడుతూనే సువార్త ఆగిపోవద్దు. సాక్షార్థంగా మనం ఉండక ఆగిపోవద్దు, సాగిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడి మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. కానీ ఈ లోకము ఒక కుక్క చనిపోతే ఎలా ఉన్నదో అట్లాగా చిన్న చూపు చూస్తున్నారు. ఇంకా పైపెచ్చు యేసయ్యను ఏ విధంగా నిందలు మోపారో, ఇలాంటి వాడు అలాంటి వాడు అని బాగా పగడుబాలు పలికావు కదా, చాలా గొప్పగా పలికావు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు లేపుతానని ఇప్పుడు లేపు అని సిలువ మీద ఉన్నప్పుడు పలికిస్తున్నారు ప్రజలు, ఈ మత ప్రజలు, పరిసయ్యులు, ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు. అయితే దిగిరా, నువ్వు రక్షకుడు అయితే నువ్వు కాపాడుకోండి, ఈ ఇదిగో ఎడమ వైపు కుడి వైపులో ఉన్న దొంగలు కాపాడు. ఆ దొంగలు కూడా అట్లనే ద్వేషించడం మొదలుపెట్టి నిందించడం మొదలుపెట్టారు. క్రైస్తవులను నిందిస్తారండి ఈ లోకం. ఎవరి నుండి పాజిటివ్ మాట రాదు. ఒకవేళ వస్తే వాళ్ళు ఏదో ఒక దేవుని కార్యమో అంటే సత్య కార్యమో జరుగుతున్నది వాళ్ళకు తెలియజేస్తున్నారు కాబట్టి వారు అలాగ నేరమో మరి మోపద లేకుండా న్యాయంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవులారా, దేవుని నామములో ప్రజల క్షేమం కోసము, ప్రజల సంతోషపెట్టకు అధికారులు చేస్తారండి. మైనారిటీ కొద్ది వర్గమే కదండి, వాళ్ళ ద్వారా ఓట్లు కావాలి. కానీ వాళ్ళ మెప్పు పొందుకుంటే అధిక శాతంగా ఉన్నటువంటి మతములో ఉన్నవారు, ఒక వర్గములో ఉన్నవారు క్రైస్తవులను అకారమైన ద్వేషముగా మత గురువులు కానీ మతోన్మాదులు కానీ వాళ్ళకు ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ మతంలో ఉన్నవారు క్రైస్తవులు ఏమాత్రమో పల్లెత్తు మాటలను దూషించరు, సువార్త చెప్తారు. అదేదో దొమ్మిగా మీద పడుతున్నారు, అదేదో పెద్ద నోటీరియల్ క్రిమినల్ మీద పడ్డట్టుగా, ఈ బందిపోటు దొంగల మీద పడ్డట్టుగా, హత్య చేసే వారి మీద పడ్డట్టుగా, వ్యభిచారుల మీద పడ్డట్టుగా ఇలా క్రైస్తవుల మీద పడుతున్నారు. దేశానికి వాళ్ళకి దేశము ఈ క్రైస్తవుల ద్వారానే క్షేమం వాళ్ళకు తెలుసు. అయినా ఒక మతం అనే మత్తుతో ఈ సాతాను యొక్క ప్రేరేపణతో ఇలా చేస్తున్నారు. కాబట్టి ప్రేరేపణ లోకం అనేది కాదు, తన వారిని ప్రేమిస్తుంది, బందిపోటు వాళ్ళంటి వాళ్ళని ప్రేమిస్తుంది, కానీ నీతిమంతులను ద్వేషిస్తుంది. యేసయ్యను ఏ విధంగా పొట్టన పెట్టుకుని మనల్ని కూడా ఆయన మార్గం నడిచిన వారు మనం కూడా ద్వేషింపబడి మనల్ని కూడా అలా పొట్టన పెట్టే విధంగా ఉంటుంది ఈ లోకం. కనుక ఆశ్చర్యపడనక్కర్లేదు, కానీ భయపడిన అక్కడ అంతకంటే లేదు. దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి పరిస్థితి ఏంటంటే మన ద్వారా అనేకులు దీవించబడాలి. ఎందుకంటే ఆవగింజ అది భూమిలో పడి చచ్చిపోద్ది తప్ప అది గొప్ప చెట్టు కాదు. అనేక ఆవగింజలు వస్తాయండి. అందుకోసమే యేసయ్య చనిపోతే అసలు విశ్వమే కదిలించబడ్డది. ఆయన బలియాగం ద్వారా సమాధాన పడ్డది. తండ్రితో వైరం ఉన్నటువంటి ఈ విశ్వము, ఈ లోకము తండ్రితో సమాధానం పడ్డది ఆయన రక్తం ద్వారా. కనుకనే ఒక నీతిమంతుడు చనిపోతే బాధనే, వేదనే భౌతికంగా, కానీ ఆయన మరణము ద్వారా అనేకులు కదిలించబడతారు. హల్లెలూయా. ఆయన దేని కొరకైతే చంపబడ్డాడో అది ఇంకా ప్రబలుతుంది. అగ్ని పర్వతంలాగా, లావాలాగా ఎగిసి పడుతుంది. ఇంకా సముద్ర కెరటంలాగా ఇంకా ఒవ్వెత్తున కెరటంగా ఎగిసిపడుతుంది క్రైస్తవ సువార్త కానీ దేవుని సాక్షార్థమైన కార్యము కానీ. ప్రియదేవులారా, తప్పక దేవుని యొక్క కార్యము మన జీవితంలో బలంగా జరగటకు, దేవునితో అనుబంధం ఇంకెక్కువ కలగటానికి ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈరోజు యేసయ్య యొక్క బలియాగమును స్మరించుకునేది ఏంటంటే, మనము భక్తుడిగా ఉండటకు ఆయన బలియాగం బట్టే మనం రక్షణ పొందినాం. మనలో ఆ దుష్టత్వము లేకుండా మనని ఆయన మార్గం నడిపించేది అద్భుతమైన మార్గం, ఆయన జీవ మార్గము, సత్య మార్గము. కనుక ఆయన బాటలు నడిచినప్పుడు, ఆయన శ్రమలు, ఆయన నిందలు, అవమానాలు, మరణం సైతం మన జీవితంలో ఎదురైనప్పుడు ఆశ్చర్యపోకూడదు. కానీ మనం బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. మనకు ఉండబోయే దానికోసం ఎదురు చూస్తున్నాం. నిత్య జీవం సదాకాలం ఉండటకు ఈ తాత్కాలికమైన లోకములో మరి మనం సాక్షార్థంగా బలంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్యాయాన్ని, అధర్మాన్ని,
మరి ఆ దుర్నీతిని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని మనం జయించే విధంగా దేవుని కృపను ఆశ్రయించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచు వాళ్ళారా. దేవుని మాట మీద లక్ష్యం ఉంచి, అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఆయన మాట విన్నప్పుడు ఆయన ఉండే స్థలంలో మనం ఉండేలాగున్నా ఆయన తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టింది రక్షించడానికి. కనుక మనం కూడా ఆయన అడుగుజాలు వెళ్ళినప్పుడు ఇదిగో ప్రవీణ్ పగడాల యొక్క దైవ సేవకుడు ఇలాగా మరణించేటువంటి విధంగా ఉన్నప్పుడు ఆయన నిత్య జీవం పొందుకుంటున్నాడు. గొప్పగా యేసయ్యతో వేలి పరిపాలనలో గొప్పగా మరి ఆయనతో క్యాబినెట్లో ఆయన ఒక అధికారిగా నియమించే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుగ్రహము కలిగి ఉండుటకు ప్రార్థన చేద్దాం. మన యొక్క భక్తి ప్రజాస్వామ్యం కాదు, ప్రజలు సంతోషపెట్టేది కాదు, దేవుని సంతోషపెట్టేది. మనకు ప్రాణం పెట్టిన పెద్ద ఆయన మనని పాప విమోచన చేసిన ఆయన సంతోషపెట్టే విధంగా భక్తిలో జరగాలి, సాగాలి. కాబట్టి ఆ సృష్టికర్తను సంతోషపెట్టే విధంగా, ఆయన కటాక్ష పొందే విధంగా, ఆయన కృపలో సాగిపోయే విధంగా ఈ యొక్క వాక్యం చేత మనము దీవించబడి బలపరచబడే విధంగా, ఆయన వాక్యం కోసం, ఆయన సాక్ష్యం కోసం అలాగా వర్ధిల్పబడే విధంగా దేవుడు మనల్ని గొప్పగా ఆయన ఆత్మచేత ఆయన సంతోషపడే విధంగా, మనం దీవించబడే విధంగా, మన సంతోషంగా ఉండే విధంగా దేవుడు నడిపించుడుగాక. ఆమె ఇచ్చిన ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. విన్నటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఈ లోక అధికారులు కానీ, మతాధికారులు కానీ, ఈ లోకంలో మతంలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు సంతోషపెట్టుటకు ఇదిగో ప్రభా ఈ యొక్క ఇదిగో స్తోత్రము తండ్రి, గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ ప్రజలను సంతోషపెట్టే విధంగా, ప్రజల యొక్క ప్రభా మతాలను సంతోషపెట్టే విధంగా, మత గురులను సంతోషపెట్టే విధంగా చేస్తాను తప్ప ప్రభా అన్యాయాన్ని న్యాయంగా మలిచే విధంగా చేయరయ్యా. ప్రభా న్యాయమైన అన్యాయం చేస్తారు, అన్యాయాన్ని న్యాయంగా ప్రభా అది వ్యతిరేకం చేసేటువంటి ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రి, నీ బిడ్డలుగా మేము నీ అడుగుజాలు నడిచినప్పుడు ప్రభా నీ వాక్యంగా, నీ సాక్ష్యంగా దీవించబడటానికి మేము అనుదినము తండ్రి నీ బలియాగం ద్వారా ఆ శక్తిని, ఆ జీవాన్ని దినదినం పొందుకుంటూ సహాయించాం. యేసయ్య వచ్చింది మనల్ని రక్షించటకు. అయితే మనము ఈ లోకంలో బందిపోటు రాజ్యంగా ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఒకప్పుడు బందిపోటు బరబలాగానే ఉన్నాం. కాబట్టి తండ్రి మమ్మల్ని ప్రభు స్తోత్రంతో ప్రేమించి రక్షించుకున్నాం. మా యొక్క వైఖరి, మా యొక్క ఆలోచన అంతా ప్రభు విద్వేషంతో, ద్వేషముతో, పగతో, ప్రభు కార్పణ్యంతో, మచ్చనముతో, అదిగో కారణం లేకుండా అదిగో ప్రభు అసూయతో ప్రభు ఇలాంటి ప్రభు ఘోరమైనటువంటి ఆయా స్తోత్రంతో దుర్మార్గమైన లక్షణాలు కలిగినటువంటి దుస్థితిలో ఉన్న వారిని నువ్వు రక్షించుకున్నావు. ఎవరైతే సత్యం కోసమో జీవించాలి, యేసయ్య బలియాగం నా కోసమే, మా నిమిత్తమే అని ఈరోజు నీ మరణాన్ని తలపోస్తూ, నీ మరణమే మాకు నిత్య జీవం కలిగించుటకే ఆయన మరణించాడని తెలుసుకున్న వారికి అందరికీ ఈ లోక సంతోషం కోసం కాదు, నా ఈ సృష్టికర్తన దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు, మనలో సత్యం కలుగుటకు, జీవం కలుగుటకు, దేవుని సంతోషపెట్టే భక్తిలో సాగుటకు ఈ దినమున మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి వద్దనా నీ కృప నియంత్రణగాక. ప్రభు స్తోత్రము తండ్రి. యేసయ్య అడుగుజాలు నడిచినప్పుడు నిందలు, అవమానాలు, అగచాట్లు తండ్రి అవసరమైతే తండ్రి చంపబడే విధంగా ఉన్నటువంటి మార్గములో ఉన్నాం తండ్రి. అయినప్పటికీ ప్రభు సృష్టికర్తనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మాటలో నడిపించబడుతున్నప్పుడు ఆయన వాక్యానికి, ఆయన సాక్ష్యానికి, దేనికైనా బ్రతుకుడు క్రీస్తు చావైతే మేలే అని ఆయన అడుగుజాలలో, ఆయన భక్తుల అడుగుజాలలో ఈ తరములో మేము కూడా అలాగ కొనసాగే ఆ పరంపరలో నీ నీతిలో, నీ యొక్క ప్రభు సత్యంలో, నీ న్యాయంలో, నీ నీతిలో ఉండేటట్లుగా మమ్మల్ని గొప్పగా ఈరోజు మమ్మల్ని సంధించమని నమ్ముచున్నాం. ప్రార్థన పొందిన ఈ వాక్యాన్ని బట్టి, ఈ పరిచయాన్ని బట్టి వందలు తెలియజేస్తూ కూడి వచ్చిన వారందరినీ, ఈ వాక్యం విన్నవారిని ప్రభు దీవిస్తామని, బలపరుస్తామని, నీ వైపున ఆకర్షణ చేస్తామని, నీ బలియాగం ద్వారానే నిత్య జీవమని గ్రహించినట్టుగా అనుభవంగా వచ్చుటకు నీ కృప చూపెట్టమని నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.